నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో కేటీఆర్ గారికి సన్ స్ట్రోక్ తగిలిందా? సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ కాదండి, వాళ్ళ కొడుకు హిమాంశు దెబ్బ తగిలిందా? సో ఏంటి అసలు ఏం జరిగింది? హిమాంశు వల్ల కేటీఆర్ గారు మరి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి కేటీఆర్ అంటే ఇక్కడ చూస్తుంటే ఆ కుటుంబంలో ఉన్న అందరి పరిస్థితి, కవిత గారే కావచ్చు, కేసీఆర్ గారే కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కరు జైలుకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో అనిపిస్తుంది. ఈ లెక్కలోకి ఇప్పుడు ఏంటంటే హిమాంశు వల్ల, అంటే కేసీఆర్ గారు మనవడు, కేటీఆర్ గారి కుమారుడు, హిమాంశు వల్ల కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. మరి నేను మీరు సన్ స్ట్రోక్ అనగానే నేను సమ్మర్ కదా అనుకున్నాను. వాళ్ళ అబ్బాయి నుంచి వచ్చే స్ట్రోక్. ఇది ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే అమ్మా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక రాజకీయం అంటే ఇంతేనేమో అని కూడా అనిపిస్తుంది. అంటే ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్గా అనిపించేది. నిజంగా నాకు కేటీఆర్ గారు అంటే చాలా అభిమానం, బికాజ్ ఆఫ్ హిజ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టాకిటివ్ పర్సన్ అనమాట. అంటే ఎంత బాగా మాట్లాడతానంటే ఆయన, మనం లాస్ట్ టైం ఆయన పేరేంటి, ట్రంప్ గారు అమ్మాయి వచ్చినప్పుడు అనుకుంటే ఇవాంకా, ఆవిడ వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద ఆయన చేసే హోస్టింగ్ అది చూస్తే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. అంటే ప్రతి మనిషిలో కూడా గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, అరే వీళ్ళు కూడా రాజకీయ నాయకులనే ప్రూవ్ చేసుకున్నారు కదా అనిపిస్తుంది. అంటే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు, బట్ అన్నిటికి కూడా ఒకదానికోటి లింక్ కనిపిస్తున్నాయి. పైగా వాళ్ళు అక్కడ ఖండించలేకపోతున్నారు. ఖండించినా కూడా ఎలా ఖండిస్తున్నారు? న్యాయమే గెలుస్తుంది, మేము చేయలేదని చెప్పట్లేదు. ఎవరు జైలుకి వెళ్ళినా కూడా కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తామని వస్తారు. ఓకే, మీరు ఇదేం చేస్తే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టి. అలాగేం చెప్పట్లేదు. మౌనంగా ఉండిపోయి మేము ఖచ్చితంగా తిరిగి వస్తాం, ఇదంతా రాజకీయ కుట్రలో భాగం, మమ్మల్ని లోబర్చుకోవడానికి, మా పార్టీని విలీనం చేయడానికి సెంట్రల్లో ఇలాగా ఈ విధమైన కుయుక్తులు పన్నుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు సన్ స్ట్రోక్ మీరు అడిగారు కదా, చెప్తున్నా వాళ్ళ అబ్బాయి పేరు మీద కూడా గతంలో చాలా ఉన్నాయన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇంకా మేజర్ అయ్యారేమో. ఇప్పుడు మేజర్ అయ్యే నాటికే ఆయనకి అంత అన్ని ఎకరాల ఆస్తి, ఆ తర్వాత ఏదో టొయోటో షోరూమ్స్ కూడా ఏవో ఉన్నాయన్నట్టు విన్నాను. అంటే ఫారెన్ లో కూడా ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా తండ్రో తాత సంపాదించినవి ఆయన పేరు మీద రాసి పెట్టుంటారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, హిమాంశు అసలు మా మీద ఆధారపడలేదు, అంటే నా మీద ఆధారపడలేదు, నా కూతురు నా వైఫ్ మాత్రమే నా మీద ఆధారపడింది. అంటే మరి ఈ 17 మొన్ననే 18 వచ్చాయి తనకి, మరి ఈ 17 సంవత్సరాల కష్టం అంటారు ఇదంతా? అదే ఇంతకుముందు కూడా మిత్రుడు అన్నారు, ఏంటి ఆయన మరి కూలి పని చేసి సంపాదించాడా, లేదంటే ఒక పక్క కాలేజీ చదువుకుంటూ ఇంకో పక్క పార్ట్ టైం సినిమాలో హీరో చేస్తాడు కదా, పొద్దున అవగానే పేపరు పాలు ప్యాకెట్ వేయడం, రాత్రి అవగానే ఆటో నడపడం, అంత చేసినా కూడా ఇన్ని కోట్లు సంపాదించలేం కదా. కరెక్ట్. అంటే ఇవన్నీ డీప్గా అనలైజ్ చేస్తే మళ్ళీ సిల్లీగా కామెడీగా అనిపిస్తాయి మనకి. కానీ ఎంతమంది ప్రజల యొక్క సొమ్మది, ఎంతమంది ఆశలు అడియాసలు చేస్తే వచ్చాయో, లేదంటే వేరే ఇతర దారి మళ్ళిస్తే వచ్చాయో, సంథింగ్ తెలియదు. కానీ ఎట్లా రకరకాలుగా అనిపించినప్పుడు అది బాధ అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మళ్ళీ సర్లే మనం వాళ్ళు బాధపడి ఏం చేయలేం, 4 గోడలు మధ్యలో కూర్చొని మాట్లాడుకోవడం తప్ప, వ్యవస్థ చట్టం తన పని చేసుకోవాలని అనుకోవాలి తప్ప ఏమి చేయలేం. సో ఇప్పుడు అందరూ అభిప్రాయం ఏంటంటే, హిమాంశు గారికి ఇప్పుడు ఇన్ని మేజర్ అయ్యాడు ఆయన, మైనర్ దాటి. ఇప్పుడు ఈలోగా ఎలా సంపాదించంటే ఖచ్చితంగా తండ్రో తాతో ఇచ్చిందే, లేకపోతే తండ్రో తాతో, లేకపోతే వాళ్ళ తాతగారు, అమ్మ తరపు నాన్నగారు, లేకపోతే నాన్నగారి తరపు నాన్నగారు ఎవరో ఆయన పేరు మీద రాసి ఉంచాలే తప్ప ఆయన సంపాదించింది అయితే కాదు. అయితే మీరు ఏదైతే అన్నారో హిమాంశు నాథ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, వాడికి ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు అన్న భావం వచ్చేలా మాట్లాడారని అంటున్నారు. మేబీ అలాగైతే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిందే అయి ఉంటుంది. ఇప్పుడు ఆ 36 ఎకరాలు ఏదైతే ఉందో కీలకమైన పొజిషన్లో ఎలా వచ్చింది? రైట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ అంటే గత ప్రభుత్వం చెప్పినట్టే 100 కోట్లు పలుకుతుంది కదా, ఇప్పుడు 36 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు అన్నట్టు. మరి అప్పుడు ఎట్లా సంపాదించాడు అనేది ప్రజల్లో, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ అదే డౌట్. ఇప్పుడు గజము 1,00,000 అయిపోయిందమ్మా ఎక్కడ కూడా. అదే గజం కూడా 5 లక్షలకి వెళ్ళిపోయింది అనుకోండి, ₹1 కోటి అయిపోతున్నట్టే ఆల్మోస్ట్. అలా అంతా కలిపి గజం 48 గజాలు 1 సెంట్ అనుకుంటాను.
అంటే 4,800 ఇంటూ 1,00,000, అక్కడే దగ్గర దగ్గర 50 లక్షలు వేసుకున్నా తక్కువలో, మినిమం 1,00,000 అయిపోయింది. ఇప్పుడు 5 లక్షలు ఉన్నాయనుకోండి, ఎంత అవుతుంది? కోటికి దాటేసింది కదా. కాబట్టి ఇవాళ రేపు చాలా అంటే ఒక రకంగా తీసుకెళ్ళిపోతున్నారు హైప్కి, లేదా నిజంగా క్రియేట్ చేశారు అనేది తెలియదు అది. ఎందుకంటే ₹1,00,00,000 ఏంటమ్మా, సారీ 100 కోట్లు ఏంటమ్మా, చాలా ఇదిగా అనిపిస్తుంది కదా. సో మొత్తానికి వీళ్ళు స్వలాభం కోసము, లేదంటే రాష్ట్రం యొక్క స్థాయిని రూపురేఖలు మార్చేద్దాము, ఇలా మార్చడం వల్ల ఒక్కసారి ఈ భూమికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. ఏదైనా పెరుగుడు విరుగుడు కొరకే అనే ఒక సామెత ఉంది. అంటే వీళ్ళకి భూమిరంగా ఏందంటారా? వీళ్ళ భూములు కాపాడుకోవడానికో, లేదు వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్న భూములకి రేటు పెంచుకోవడానికో అయి ఉండొచ్చు. లేకపోతే 100 కోట్లు ఏంటి, దానికి తగ్గట్టుగా మళ్ళీ వేలం తీసి కొనుక్కోవడం ఏంటి? ఆ వేలం కొనుక్కున్న దాన్ని ఇప్పుడు ఒక్కొక్క ఎన్నో ఒక 4 బ్లాక్లు ఎన్నో కడతారంట. ఒక్కొక్క దానికి 50 ఫ్లోర్స్ ఏదో అని, అంటే అప్పుడు కొన్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక్కొక్క ఫ్లాట్ కూడా అది 28 కోట్లు ఎంత పడుతుందంట ఒక ఫ్లాట్, ఓన్లీ రిజిస్ట్రేషన్ అది ఇది కలిపి. మరి మిగతా అదనపు ఖర్చులు ఉంటాయి మళ్ళీ వేరేగా. అంటే 28 కోట్లు అంటే ఒక సామాన్యానికి దక్కే పరిస్థితి లేదు, ఎవరికి లేదు, ఎవరు సామాన్యుడు కాదమ్మా. ఒక మోస్తరుగా ఆఫీసర్స్ ఉన్న స్థాయి వ్యక్తులకు కూడా అది లేదు. ఎవరు తీసుకుంటారు అలాంటివన్నీ? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో. ఎట్లా ఊరికే న్యాయబద్ధంగా సంపాదించే వాళ్ళైతే అంత ఎక్కడ పెట్టుకుంటారు? అసలు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అయితే అటు పక్క చూసే అవకాశం అయితే లేదు. మీ అబో క్లాస్ వాళ్ళు కూడా చూసే పరిస్థితి లేదమ్మా. అబో అంటే నేను అన్నది ఒక మోస్తరుగా పర్వాలేదు, ఐఏఎస్ ఆఫీసులు వాళ్ళంటి వాళ్ళు అయితే కొనలేరు. వాళ్ళు కూడా వాళ్ళ జీతం ప్రకారం అయితే, సీనియర్ ఆఫీసులు ఎవరితో వాళ్ళ జీతం ప్రకారం అయితే అంత కొనలేరు. ఇంకా బాగా వేల కోట్లు టర్న్ ఓవర్ ఉంటుంది చూసారా, బిజినెస్ చేసేవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. బట్ అందులో సగానికి సగం రాజకీయ నాయకులు కూడా బుక్ చేసుకున్నారని కూడా వార్తలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు. 28 కోట్లు ఏంటమ్మా ఫ్లాట్, చెప్పండి ఒకసారి. వేసుకునే కోట్లా లేదా నిజంగా పైసలా? మనం నార్మల్ గానే సార్ ఇక్కడ ఏంటంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అంటేనే అమ్మ బాబోయ్ ఎన్ని అసలు ఎట్లా సంపాదించారు, ఫ్లాట్ ఎట్లా సంపాదించారు అని చెప్పేసి అమ్మ అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటాం. అలాంటిది వీళ్ళు 28 కోట్లు 100 కోట్లు అంటే అసలు ఇక్కడ నుంచి వస్తున్నాయి సార్. 100 కోట్లు పెట్టి కొన్నాడంటే సదరు వ్యక్తి, ఆయన ఎవరికి వచ్చిందన్నారు గుర్తురావట్లేదు, అదే ఆయన దక్కించుకున్న ఆయనకి. మరి ఆయన ఆ 100 కోట్లు 4.5 కోట్లు 4.5 ఎకరాలు ఎంత ఉంటుంది మొత్తం, అంటే దగ్గర దగ్గర 500 కోట్లు ప్రాఫిట్ ఉన్న 500 కోట్లు ఆయన ఎలా సంపాదించగలుగుతాడు? మరి ఎట్లా? మరి అంత అమౌంట్ పెట్టుకుంటే కానీ సంపాదించుకోలేడు. ఆయన మళ్ళీ తిరిగి పెట్టిన ఇన్కమ్ వెనక్కి రావాలంటే ఇదంతా నిజంగా సాధ్యమయ్యే ఆలోచన అవుతున్నాయి కదమ్మా. నేను ఇక్కడ సిటీకి వచ్చిన కొత్తలో విల్లా 80 లక్షలు అంటే 80 లక్షల 1 CR 80 లక్షలు 1 CR అయిపోద్ది ఎందుకులే అనుకున్నారు. ఇప్పుడు ఫ్లాటే 1 CR పైన అయిపోతుంది. ఆ లెక్కను చూస్తే అది బెటరే కదా, అదే అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ 28 కోట్లు పెట్టి కొనుక్కుంటారా? దాని ముందు 28 కోట్లు పెట్టి 4 అడుగు ఇస్తే ఊర్లో దర్జాగా ఒక 30 ఎకరాలు కొనుక్కొని ఎందుకు ఇది ఇండివిజువల్ లైఫ్ లేకుండా ఇలా ఎందుకు ఉంటారా అనిపిస్తుంటది. మేబీ ఆ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుందేమో ఆ పొజిషన్కి వెళ్ళాక, అది పక్కన పెడితే. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఎలిగేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా జల విద్యుత్ సంబంధించి ఏదో వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని ఆయన రెడీగా ఉన్నారు. ఈ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. మరోవైపు మీరు అన్నట్టు కవిత గారిది 100 కోట్లు అన్నారు. బయటికి 100 కోట్లు వస్తేనే పెద్ద స్కామ్ లాగా అనుకుంటున్నారు. యాక్చువల్గా 100 కోట్లు పెద్ద ఏమీ కాదు నాకు తెలిసి రాజకీయ నాయకులకి. సో ఇటువంటి నేపథ్యంలో ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు అసలు మీ అబ్బాయి పేరు మీద ఎలా వచ్చాయి, మీ అబ్బాయి ఎలా సంపాదించుకోగలిగాడు అంటే మీరు సంపాదించి ఇచ్చిందే. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే ఆయన అఫిడవిట్లో నాకు ఇవన్నీ ఏమీ లేవు అని సబ్మిట్ చేశారు. దాని మీద ఎవరో కేసు వేశారు, కాంగ్రెస్ వేశారు. మీరు అఫిడవిట్లో మరి ఇవన్నీ ఎక్కడ పెట్టారు? పెట్టలేదుగా. మీ అబ్బాయి మైనర్ మొన్నటి వరకు, మేజర్ కాదు. సో మీ అబ్బాయి పేరు మీద మీవి కాదా, లేకపోతే వాడికి ఇంకెవరైనా రాసి ఇచ్చారా ఏంటి? మీకు అసలు ఏం అంత తక్కువ అఫిడవిట్లో అంత తక్కువ మెన్షన్ చేశారంటే అది ప్రభుత్వానికో ఎలక్షన్ కమిషన్కో మోసం చేసినట్టు అవునా కాదా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ మనం ఇలా మాట్లాడుకుంటామేమో కానీ వాళ్ళకి అది సర్వసాధారణం అమ్మా. ఏముంది, ఇవాళ నేను ప్రశ్నించి రేపు వాడు ప్రశ్నిస్తాడు. అన్నిటికీ న్యాయమే గెలుస్తుంది, కడిగి ముచ్చులా బయటకు వస్తాను. ఇవి ఎలాగో డ్రాగన్ అవుతాయి. ఈలోగా మా మనవడు కూడా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేస్తాడు. అప్పుడు చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.